దీంట్లో ఏదైతే ఇక్కడ జనాల్ని తయారవుతున్నారో వాళ్ళకి స్టార్టప్స్ ఇస్తారు. ఒక్కొక్క రంగం అంటే కంప్యూటర్ సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి పరికరాలు తయారీకి కానీ, మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, ఐటీ సంబంధించిన స్కిల్స్ కానీ ఎన్నింటినీ తయారు చేసేది మన ఏదైతే లోపలికి మనం వెళ్తున్నామో ఎదురే కొండ ఏదైతే కనిపిస్తుందో ఆ చుట్టుపక్కల ల్యాండ్ అంతా కూడా సుమారుగా 20,000 ఎకరాలు ఎక్విజిషన్ జరిగిందంట. 20,000 ఎకర్స్ ఇక్కడ తప్ప ఇంకెక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు ఇవ్వడానికి. కాబట్టి మ్యాక్సిమం ఐటీ హబ్ అంతా కూడా మన సిలికాన్ వ్యాలీ చుట్టే వస్తారు కాబట్టి మనం అక్కడ లేఅవుట్ వేసాం. ఇది కస్టమర్కి ముందు చెప్పేయండి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్నటి నుంచి పేపర్లో వస్తున్నాయి, లాస్ట్ అని చెప్పారు. ఒక్కసారి పేపర్లో పడిందంటే రేట్లనే అమాంతంగా పెరిగిపోతాయి. చెప్పిన 1 వీక్కి గూగుల్ డేటా సెంటర్ తాలూకా ఫేజ్ 1 స్టార్ట్ అయింది. సార్ అది గూగుల్ డేటా సెంటర్ 7 ఫేజెస్, ఒక ఫేజ్ 2 ఫేజ్ కాదు. మనకు ఓన్లీ ఫేజ్ 1 మాత్రమే రిలీజ్ చేశారు. దాని ప్లాన్ మీరు కరెక్ట్గా చెక్ చేసుకుంటే 3 గ్రీన్ ప్లాంట్స్ వస్తున్నాయి, ఒక విద్యుత్ ప్లాంటేషన్ వస్తుంది, దాంతో పాటు 2 ఎస్టీపీలు వస్తున్నాయి. అంటే కేవలం అక్కడేంటి ఎవరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి ఏమీ కాకుండా ఉండేందుకు గ్రీన్ బెల్ట్నే వాటర్ లైఫ్ వాటర్ అక్కడ ఫేస్ 1 చేస్తున్నారు. ఇది మీరు చదవాలి, గూగుల్ డేటా సెంటర్ పరిజ్ఞానం పెంచుకోవాలి. అంటే అక్కడ పవర్ హౌస్ స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి పవర్ హౌస్ స్టార్ట్ అయిందంటే దానికి సంబంధించినవన్నీ కూడా దానికి అక్కడి నుంచి ఈ తల్లువారి దగ్గర నుంచి 100 కిలోమీటర్ల వరకు కూడా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఏ రోడ్లో వస్తాయి? ఈ పద్మనాభం రోడ్లోనే వస్తాయి. కాబట్టి దీన్ని ఎస్హెచ్ 138 అంటారు ఈ రోడ్ని. మీరు కరెక్ట్గా మ్యాప్లో చూసుకుని తెలుస్తుంది. ఎస్హెచ్ అంటే స్టేట్ హైవే. ఈ స్టేట్ హైవే అంటే మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే మార్గం. నేషనల్ హైవే అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చెన్నై నుంచి అక్కడికి వెళ్తారు. ఈ స్టేట్ హైవే అంటే మనది, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైవే ఏదైతే ఉందో ఇక్కడి నుంచి అటు విజయనగరానికి, అటు రాయపూర్ హైవేకి, తర్వాత చుట్టుపక్కల రోడ్లు కనెక్ట్ రీజనల్ రింగ్ రోడ్స్ అన్నింటి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ ఎస్హెచ్ 138 రోడ్ ఏదైతే ఉందో మనం ఇక్కడి నుంచి ఫస్ట్ మీరు గుర్తుపెట్టినట్టు ఫస్ట్ బాగుపడాలి రాగానే కస్టమర్కి తిరిగి చెప్పాలి, సార్ ఇది ఎంట్రన్స్ గేట్ గూగుల్కి. ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ముకుందపురం వస్తారు. ఈ ముకుందపురం షాప్లో ఉంటే పక్క నుంచి రోడ్ పెట్టారు. ఇక్కడి నుంచి ఆనందపురం జంక్షన్ 59 కిలోమీటర్లు. మరి ఇలా హైవేకి వచ్చి ఎన్ని తిరగాల్సిన అవసరం లేదు, షార్ట్ కట్లో వచ్చేస్తారు. నేను చెప్పాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేది సిల్లపాల ఊరు వస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చేది అనంతవరం జంక్షన్ అనమాట. ఇది ఇప్పుడు మనకి మెయిన్ గేమ్ చేంజింగ్ జంక్షన్. ఇది మీకు అక్కడ రాసుకుంటే అలమండ రోడ్ అని రాసి ఉంటుంది కదా, ఈ అలమండ రోడ్ ఇప్పుడు మనకి రింగ్ రోడ్కి శాంక్షన్ అయింది. లేదా రింగ్ రోడ్డు పేరు మన పేపర్లో పడింది. రాంబిల్ దగ్గర నుంచి పెద్దుర్తి మీదుగా సంబోరం మీదుగా పెద్దుర్తి వచ్చి పెద్దుర్తి నుంచి ఈ రోడ్డు గుండా వచ్చి ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. దట్ ఈస్ కాల్డ్ రింగ్ రోడ్. ఈ రింగ్ రోడ్డు 100 అడుగులు, 100 అడుగుల సెమీ రింగ్ రోడ్ అంటారు. ఈ రింగ్ రోడ్ అనేది ఇక్కడి నుంచి మన సైట్కి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఎంతే రావడం అండి. ఇది వచ్చిన తర్వాత కానీ ఇది అనౌన్స్మెంట్స్ ఈ ఎస్హెచ్ 138 200 ఫీట్ రోడ్ కానీ లేదా 150 రోడ్ కానీ ఇది 100 ఫీట్ రోడ్ కానీ ఈ రెండు శాంక్షన్ అయిన తర్వాత ఇక్కడ పెట్టిన 15 లక్షల పెట్టుబడి 20 లక్షల పెట్టుబడి ఏదైనా కూడా ఒక్కసారిగా 1 కోటి రూపాయలు అవుతుంది. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా శంకుస్థాపన జరగడానికి ఈ రోడ్లు స్టార్ట్ అయితేనే ఈ శంకుస్థాపన జరుగుతాయి. అంటే ఎనీ టైం ఈ రోడ్డుకి అంతా కూడా మొత్తం అంతా ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకొస్తారు. అక్కడి నుంచి అటువైపు నుంచి రాంపి వైపు నుంచి అటువైపు మన రోడ్ ఎప్పుడైతే 100 ఫీట్ రోడ్ అయిపోయిందో ఇది 150 ఫీట్ రోడ్ అయిపోయింది. ప్రగతిపడ రోడ్ ఎలాగైతుంది అలాగా చుట్టుపక్కల ల్యాండ్ అంటే చాలా ఫేమస్గా పెరుగుతుంది. సో కస్టమర్కి మనం అంత దూరం తీసుకెళ్ళి వేయడం గల కారణం ఇది. పైగా మీరు కూడా దీన్ని ఎక్కువగా కొనవాలి చూసే కదా, ఇక్కడ మన గుడి తక్కువ కాదండి. 3 CR నుంచి 2.5 CR మధ్యలో జరిగింది ల్యాండ్ ఎక్విజిషన్. ఎంత తక్కువగా వేసుకున్నా కూడా మీకు మనం చెప్పే 4,800 గజాలు మనం లెక్కేసుకున్నా కూడా రోడ్లకి రెండు తీసి కూడా వచ్చిన దగ్గర ఇక్కడ కూడా 2,300 గజాలు వచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కూడా మనం 130 స్క్వేర్ యార్డ్స్ అవి ఇస్తున్నాం. సో ల్యాండ్ ఎక్కువ పట్టేస్తారు, బిల్డింగ్ వచ్చేస్తుంది. పెద్ద బిట్లు వస్తే
కవర్ చేయొచ్చు. చిన్నగా ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా మనకి 2300 గజాలు వచ్చింది ఎకరానికి ప్లాట్స్. ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నా 2.5 క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా అక్కడ 15,000 పైన పెట్టాలంట. లెక్క 2300 బై 2.5 CR క్యాలిక్యులేట్ చేసుకున్నా ఇక్కడ అయినా సరే చూడండి 11 నుంచి 12,000 ఎంతో వస్తుంది సుమారుగా. సో మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ చేసాం 100 అడుగులు అంటే ఓవరాల్గా చెప్తున్నాను. ఇది ఓన్లీ రా ల్యాండ్ కాస్ట్ నిజానికి వేదిక చెప్పినట్టు ఏ డెవలప్మెంట్ అవసరం లేదు. మాకు ఓన్లీ సైట్ కావాలంటే అక్కడ గది 11,000. సో మనం బిఎంఆర్డిఏ తీసుకొస్తున్నాం, గదా తీసుకొస్తున్నాం. వీటికి ఒక గజానికే 2,500 అవుతుంది. ఇప్పుడు అప్రూవల్స్కి కానీ డెవలప్మెంట్స్కి కానీ మనం ఇచ్చే డెవలప్మెంట్స్ ఎవరైనా వెనకబడతారు తీసుకెళ్ళిపోతారు. మన ఐశ్వర్య గ్రాంట్ చూడండి ఎంత బాగా రోడ్లు అవుతున్నాయో మనం చూసాం. ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఏ హైట్ ఉంది, లోపల ఏ హైట్కి ఇచ్చేవాళ్ళని. సో మన డెవలప్మెంట్స్ మనం కరెక్ట్గా చేస్తాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మన కస్టమర్ కొన్నది చెప్పాలంటే ఇది అక్కడ జరుగుతుంది. మీది సార్ పక్కన తక్కువ రేటుకి వస్తున్నాయంటే సమ్ ఎక్స్లే ఉంటుంది, పేరు చెప్పకూడదు. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, ఎల్పి రాలా. ఎల్పి రాలేదు. ఇప్పుడు అప్పుడు మనం బోర్డులు పెట్టాం కాబట్టి వాళ్ళు బోర్డులు పెడుతున్నారు. ఆ పక్కన పెట్టారు. ఇంకో కంపెనీ ఉంది DTCP. ఇది ఇప్పుడు 15 సంవత్సరాలు 12 సంవత్సరాల మధ్య వరకు లేఅవుట్. ఇది మధ్య ఫస్ట్ లేఅవుట్ ఏదంటే మన MBB లేఅవుట్. అది 2,000 అమ్మారు, 3,000 అమ్మారు, 4,000 అమ్మారు, 5,000 అమ్మారు, ఫైనల్గా 11,000 అమ్మారు. ఎప్పుడు 2016లో DTCP కూడా ఒక చిన్న కేసు వచ్చింది. 11,000 12,000 అమ్మారు. కానీ అందులో అన్నీ కూడా 500 గజాలే, పెద్ద బిట్లు చిన్న బిట్లు లేవు. అప్పుడు ల్యాండ్ తక్కువ 30 లక్షలకి 40 లక్షలకి అలా వచ్చేది. ఇప్పుడు ల్యాండ్ పెరిగింది, సిస్టమ్ పెరిగింది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎక్కడ యూనిటీస్ క్లబ్ హౌస్ ఇవ్వలేదు. ఇందులో గట్టిగా చేయాలి, క్లబ్ హౌస్ యూనిటీస్ ఎక్కువ పెట్టాలని ఉద్దేశంతో క్లబ్ హౌస్ సిమెంట్లతో పాటు యూనిటీస్ ఇస్తున్నాం. సో అందువల్ల అయితే మనం చేసేది రీజనబుల్ ప్రైస్ 16,000, 15,000 ఫైనల్. ఇది కరెక్ట్. ఈస్ట్ కానీ కార్నర్ కానీ కార్పస్ వన్ కానీ ఎక్స్ట్రా ఈ 3 చెప్పాలి. కాబట్టి నేను చెప్తున్నట్టు మీరు ప్రాసెస్ మీద స్టడీ చేయండి. ఖాళీ ఉన్నప్పుడు గూగుల్లో చేయండి, చార్ట్జీపీటీలో చేయండి. ఇవన్నీ చెప్తున్న యూట్యూబ్లో ఉన్నాయి మొత్తం వీడియోస్. గూగుల్ డేటా సెంటర్ కొడితే ఆ చుట్టుపక్కల ఏ వస్తున్నా ప్రతిరోజు ఏదో వీడియో వస్తూనే ఉంది. అవన్నీ తెలుసుకుంటేనే మనకు ఆ సిలికాన్ వ్యాలీ గురించి మనకు అర్థమవుతుంది. సో మనకి కాస్త ఇన్కమ్ సోర్స్ బాగా ఉండాలంటే ఇప్పుడున్న రేట్లో ఇదే రీజనబుల్ రేట్. మనం భూగోళం వైపు అటువైపు ఇటువైపు వీళ్ళకు రేట్లు ఎక్కువ చెప్పి మన కష్టం ఫెయిల్ అయ్యే బదులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నాకు ఇల్లు అవసరం లేదు అనుకునే వాళ్ళకి సిలికాన్ వ్యాలీ గట్టిగా చెప్పండి. అలాగే నెక్స్ట్ సండే మనం ఇంకో ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాం. యూనివర్సిటీ దగ్గర నేను జస్ట్ ఇక్కడ నుంచి ఉన్న 6 కిలోమీటర్లు. అది కూడా నెక్స్ట్ సండే మ్యాప్ వచ్చింది. నెక్స్ట్ సండే ఇచ్చేస్తాను. ఇప్పుడు ట్యూస్డే లాంచ్ మ్యాప్ లాంచింగ్. సో అక్కడ ఇల్లు మధ్యలోనే లేఅవుట్ 36 లక్షలకే వెళ్ళాలి. సో నేనేం చెప్తున్నానంటే మనం ఖాళీగా కూర్చుంటే ఇంకొక వర్క్ చేసుకుంటాం. గట్టిగా చెప్పాలనుకోని మన విషయాన్ని దేనికంటే ఇంత గట్టిగా చెప్తున్నట్టు మనకు బాధ అనిపిస్తుంది. కానీ నిజమేంటంటే మనం అమ్ముకుంటే మనకే మంచిది. సో నెక్స్ట్ సండే అనేది ప్రతి ఒక్కరికి ఇక్కడ అందరూ సేవ్ చేయాలి. ట్రై చేయండి గట్టిగా. ఈ రోజు నుంచి ఇంకా మనకి 4 రోజులు టైం ఉంది. ప్రతిరోజు పని చేసాం అనుకోండి ఖచ్చితంగా మంచి విజయం దొరుకుతుంది. సో సండే అనేది మనం బ్రాంచ్ నుంచి 30 విజిట్స్ ప్లాన్ చేస్తున్నాం. ఈ 30 విజిట్స్లో మీ ప్రోత్సాహం ఎంత ఉంటుందో ఏముంటుంది అనేది ఫ్రైడే ఒకసారి మళ్ళీ రివ్యూ తీసుకుంటారు. రేపు వెంటనే రివ్యూ తీసుకుంటారు కాబట్టి మీకు ఫ్రైడే వస్తుంది. మీరు పెట్టకపోతే ఇంకొకరు వచ్చి మళ్ళీ ఉదాహరణ చెప్తున్నాను. మనకు వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోకపోతే మళ్ళీ ఇంకొకరికి లాస్ వస్తుంది. కాబట్టి ఫ్యామిలీ కాబట్టి మీరే కొద్దిగా ఇంకోటి పెట్టండి, పెడితే రిజల్ట్ బాగా వస్తుంది. ఓకేనా సార్? ఇది అడిగిన క్వశ్చన్ అంతే కదా, అర్థమైంది కదా.
పక్కన 2 లేఅవుట్లు ఉన్నాయి మనకి పేర్లు